మంత్రి పొంగులేటి రాఘవకు చెందిన కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ ప్లాంట్ను వెంటనే సీజ్ చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు. ఓఆర్ఆర్కు 1 కిలోమీటర్ దూరంలో ఈ ప్లాంట్ పనిచేస్తోందని తెలిపారు. ఈ ప్రాంతానికి ఎలాంటి అనుమతులు లేవని, అలాగే 111 జీవో అమల్లో ఉన్నప్పటికీ అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటివరకు క్రష్ చేసిన మెటల్ ద్వారా వచ్చిన డబ్బును ఫైన్ రూపంలో ప్రభుత్వానికి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ భూమిని వెంటనే దళిత బిడ్డలకు కేటాయించాలని కోరారు. అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తర్వాత ఈ ప్లాంట్ ని సీజ్ చేయాలా. దిస్ డస్ నాట్ హావ్ ఎ రైట్ టు కంటిన్యూ హియర్. ఇది 1 కిలోమీటర్ ఓఆర్ఆర్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఏ రకమైన పర్మిషన్లు లేవు. 111 జీవో ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఇష్టారాజ్యంగా అట్టసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకెవరో పెద్దలు మొత్తానికి మాత్రం ఇవాళ దోచుక తింటా ఉన్నారు. ఈ యొక్క క్రషర్ ను వెంటనే సీజ్ చేయాలా. ఈ భూమిని వెంటనే ఆ దళిత బిడ్డలకు వాళ్లకే చెందే విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా దాదాపు 150 నుండి 200 కోట్ల రూపాయల ఫైన్ ఇప్పటి వరకే వీళ్ళు క్రష్ చేసినటువంటి ఒక మెటల్ ద్వారా ఫైన్ ద్వారా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని మాకు ఉన్నటువంటి ఒక స్థూలమైన లెక్కలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆ ఫైన్ అమౌంట్ కూడా ఈ సంబంధిత ఆపరేటర్ల పైన వెంటనే లేవీ చేయాలని చెప్పని కోరుతూ, ఎవరైతే ఏ మాత్రం కూడా పర్మిషన్ లేకుండా అక్రమంగా ఈ రకమైనటువంటి ఒక కేజీఎఫ్ లాంటి మైనింగ్ ను చేస్తా ఉన్నారో వాళ్లపైన క్రిమినల్ చర్యలు, అది మంత్రి అయినా కంత్రి అయినా ఇంకెవరైనా సరే మొత్తం మీద వాళ్ళందరిపైన కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం.